హలో ప్రేనీస్. జే ఎగ్జామ్స్కి ఇంట్లో చదివి ఫర్ అ చేంజ్ కోసం అపార్ట్మెంట్ లోపల కూర్చొని చదువుతున్నాడు. కొంచెంసేపయ్యాక టిఫిన్ తినడానికి మా కాండో లోపలే ఇండియన్ హోటల్ ఉందిమాట, తెలుగు వాళ్ళది. ఇడ్లీ తినడానికి వెళ్ళాం అందరం కలిసి. హంసి ఇక్కడ కూడా చదివేస్తుంది. వాళ్ళ అన్న బుక్ తెచ్చుకున్నాడని ఇది కూడా దాని బుక్ తెచ్చుకుంది మాట. అప్పటి వరకు వాళ్ళ నాన్న దగ్గర తినింది కదా, నా టిఫిన్ వచ్చాక నా దగ్గరికి జంప్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ అన్న ఇడ్లీ వడ ఆర్డర్ పెట్టాడు. ఈ వడేదో కొత్తగా ఉంది అని వాళ్ళ అన్న దగ్గరికి జంప్ అయిపోయింది. మా దగ్గర తినమంటే చాలా నాంచుద్ది. వాళ్ళ అన్న పెడితే చూడండి ఎలా తినిందో. దానికి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం మాట. అప్పుడప్పుడు ఇడ్లీ తినడానికే వస్తాం మెయిన్గా. నెక్స్ట్ అక్కడ ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మిషన్ ఉంటే తీసుకున్నాం. ఫస్ట్ ఒకటే తీసుకున్నాం, అది హంసి తీసేసుకుంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే అది జే తీసేసుకున్నాడు. ఇలా కదని 4 తీసేసుకున్నాము. ఇది కొంచెంసేపు అక్కడే టైం పాస్ చేసింది అనమాట, ఎక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోతారో అని. తర్వాత ఇంటికి పదవే అంటే ఏడుపు స్టార్ట్ చేసింది. మా కాండో ఎంట్రన్స్ లోనే డిసెంబర్ మంత్ కదా క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఆ ఎంట్రన్స్ లో వాటర్ పడుతుంటే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది అనమాట. కొంచెంసేపు ఆ జింగిల్ బెల్స్ తో ఆడుకున్నారు. ఇంకా ఉంటే ఎక్కడ పీకేస్తారో అని తీసుకొచ్చేసాం. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ స్టడీ స్టార్టెడ్ అనమాట. ఒక 2 days నుంచి హిందీ ఎగ్జామ్ గురించి చదువుతున్నాడు. మదర్ టంగ్ కాదు కదా, ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇలా బయట కూర్చొని నేచర్ చూస్తూ చదువుతుంటే కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు వాడు కూడా. ఈలోపు హంసి వాళ్ళ నాన్న ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు బయట. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.